హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. ముందే చెప్పేస్తున్నా, నేను టైటిల్లో ఏం పెట్టినా ఏదైనా సరే దీన్ని ఒక అనాలిసిస్ రివ్యూ వీడియోలో చూడకండి. సినిమా చూసి ఇంటికి వచ్చి నాకు ఏమనిపిస్తుందో చెప్తున్నా. సో దీన్ని ఒక రెస్పాన్స్ వీడియోలో కన్సిడర్ చేయండి. టైం ఇప్పుడు 4:16 AM అవుతుంది, 9th Jan. లాస్ట్ 24 hours ఆర్ లైక్ 8th Jan మొత్తం నైజాంలో, హైదరాబాద్లో ఉన్న ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ తెలుగు సినిమా ఫ్యాన్స్, వీళ్ళందరికీ ఒక టైప్ ఆఫ్ ట్రామా అని చెప్పచ్చు. అన్సర్టనిటీ, అసలు చిరాకు, అర్థం కావట్లే ఏం జరుగుతుందో, దీనివల్ల వచ్చిన అనాయన్స్, ఇవన్నీ కలిపి అసలు ఏంది వాళ్ళు ఫేస్ చేసిన పంచాయతీ ఏంది, అదంతా ఈ పెంటలో ఒక అన్సర్టనిటీలో. ఫస్ట్ ఏదేదో జీవో అన్నారు, అంటే ఏంటో తెలియదు మనకి, బేసిక్ ఐడియా ఎవరికి ఉండదు మామూలు ఫ్యాన్స్కి. సరే, ఆంధ్రాలో ప్రీమియర్లు పడుతున్నాయి, తమిళనాడు, కర్ణాటక, ఓవరాల్ ఇండియాలో ప్రీమియర్స్ పడుతున్నాయి. మెయిన్ సెంటర్ అయిన హైదరాబాద్లో, నైజాంలో పడట్లే. ఓకే, 8:30 PM అన్నారు, జియో వస్తుంది 8:30 PM అన్నారు. 8:30 PM నుంచి 10:30 PM అన్నారు. 10:30 PM కూడా పడకుండా ఆఖరికి అన్నీ చేసి దేనికైతే ట్రై చేశారో అది వర్కౌట్ అవ్వకుండా ఫర్ ది ఫస్ట్ టైం ఒక బిగ్ స్టార్ సినిమా నార్మల్ ప్రైస్కి, అంటే ఒక 275 రూపీస్, మల్టీప్లెక్స్లో 275-250 రూపీస్కి మనం చూసాం. ఈ అన్సర్టనిటీ అంతటికి ఫైనల్గా వచ్చింది ఏంట్రా అంటే, వాళ్ళు అనుకున్నది జరగలే. ఈ ఫ్యాన్స్ అటు ఇటు తిరిగి పడిన ఇబ్బందులు తప్ప, వాళ్ళు జనాల్లో కిక్కిరిసిపోయి ఏం చేయాలో తెలియక తిరిగిన తిరుగుళ్ళు తప్ప ఏం మిగలలే. సరే, అది పక్కన పెడదాం. ఇంక సినిమా విషయానికి వచ్చేద్దాం. మనం ట్రైలర్ చూసాం, టీజర్ చూసాం, 2 ట్రైలర్లు చూసాం, టీజర్ చూసాం, పాటలు చూసాం, ఇవన్నీ చూసినప్పుడు సెకండ్ ట్రైలర్ పక్కన పెట్టేస్తే నాకు పర్సనల్లీ మిగతా అదంతా చూసి ఈ సినిమా గట్టెక్కడం కష్టం, అట్లీస్ట్ నేను ఇంప్రెస్ అవ్వడం కష్టం ఈ సినిమా చూసి అని నేను అనుకున్నా. బట్ సెకండ్ ట్రైలర్ చూసిన తర్వాత మావాడికి నాకు అబ్బో ఇది ఏదో కొంచెం వర్కౌట్ అయ్యేలా ఉందేంటి గురు అని అనిపించింది. కొంచెం కొద్దో గొప్ప ఏంటి ఏదో వర్కౌట్ అయ్యేలా ఉంది అని అనిపించింది. బట్ ఆ సెకండ్ ట్రైలర్ పక్కన పెట్టేస్తే మిగతా అదంతా చూసినప్పుడు ఒకటి వచ్చింది చూశారు. అలాగే ఈ సినిమాలో కూడా 3 గంటల సినిమాలో లాస్ట్ అరగంట మంచిగా అనిపించింది. ఆ థాట్ కానీ, అందులో ప్రభాస్ యాక్టింగ్, తమన్ మ్యూజిక్, ఉన్న సీజీ కానీ అన్నీ భలే ఉంది కదా. పెద్ద ఆవిడ జరీనా గారు, ఆవిడ యాక్టింగ్ కానీ అన్నీ ఎక్సలెంట్. లాస్ట్ అరగంట నాకు భలే నచ్చింది. కానీ అప్పటికే సినిమా డెడ్ బాయ్. అంటే నువ్వు ఒక 2.5 గంటలు ఒక్క థింగ్ కూడా ఎగ్జైట్ చేయకుండా, ఏదైతే బామ్ ఎమోషన్ అన్నారో, నాన్నమ్మ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు నాకు. కామెడీ అస్సలు వర్కౌట్ అవ్వలే, ఏమీ వర్కౌట్ అవ్వలే. అంటే ఎక్కడ నవ్వు రాలేదు, ఎంజాయ్ చేయలేదు. స్టార్టింగ్ ప్రభాస్ టైటిల్ కార్డు పడింది, సూపర్ ఉంది, ఎక్సలెంట్ టైటిల్ కార్డు. అదే రాజసాబ, ప్రభాస్, రెబల్ స్టార్, ఇదంతా టైటిల్ కార్డు పడిన తర్వాత ఇంకేం ఎగ్జైట్ చేయలే నన్ను. ఫస్ట్ సాంగ్ బాగుంది, ఆ తర్వాత నుంచి బొంబాయి అసలు గాన్. నేనైతే అబ్బో నా వల్ల కాలే. కొద్దో గొప్ప ఓకే అన్నట్టు వెళ్ళింది. ఫస్ట్ హాఫ్ ఐ కుడెంట్ ఎంజాయ్, సెకండ్ హాఫ్ ఓకే. బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం భలే ఎంజాయ్ చేశా. కానీ నువ్వు అప్పటికే చచ్చిపోయిన ఎక్స్పీరియన్స్ని సిపిఆర్ ఇచ్చి ఎంత లేపుతావు చెప్పు? లాస్ట్ అరగంట తప్ప సినిమాలో నాకు ఏది ఎక్కలే. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, బట్ నో. అండ్ ఇంకొక వెరీ వెరీ అర్థం కాని విషయం, అసలు ఏంటిది, అసలు ఎలా, లాజిక్ ఏంటి, దీని వెనకాల ఉన్న లాజిక్ అనేది నాకు అర్థం కాలే. అదేంటంటే, ప్రమోషనల్ మెటీరియల్లో ఒక క్యారెక్టర్ని, ఒక గెటప్ని చూపించి దాన్ని పోస్టర్ కింద రిలీజ్ చేసి తర్వాత టీజర్లో, ట్రైలర్లో, వీటిల్లో పెట్టినప్పుడు 10 మంది చూస్తే అందులో ఇద్దరు ఆ పర్టికులర్ థింగ్ గురించి బాగా ఎగ్జైట్ అవుతారు కదా. ఆబ్వియస్లీ ఎగ్జైట్ అవుతారు కదా. ఎగ్జైట్ అయ్యి ఈ పార్ట్ కుమ్మేస్తుందిరా అని అనుకుంటారు కదా, ఈ గెటప్ కుమ్మేస్తుందిరా అనుకుంటారు కదా. అది ఫస్ట్ ఎగ్జైట్ అయ్యి సినిమాకి వచ్చేది ఎవరు? ఫస్ట్ డే ఫస్ట్ వచ్చేవాళ్ళే కదా. వాళ్ళకి చూపించాలనుకోకపోవడం ఏంటి? అసలు ఆ లాజిక్ ఏంటి?
ఎందుకు డిసప్పాయింట్ అవ్వరు వాళ్ళు? అవుతారు కదా, ఆబ్వియస్లీ అవుతారు. అసలు సీక్వెన్స్ లేదు, ఆ గెటప్ లేదు, ఏం లేదు. అర్థం కాలే నాకు. అట్లీస్ట్ సెకండ్ హాఫ్లో అది ఉన్నా సరే కొంచెం లేచేదేమో, అక్కడి నుంచి సినిమా లేచేదేమో. ఇంకా సినిమాలో తమనన్న గురించి మాట్లాడాలి. టు బి ఆనెస్ట్, అగైన్ సేమ్ కంప్లైంట్. ఐ డోంట్ నో, నాకు మ్యూజిక్ రాదు. బట్ ఆడియన్స్ పరంగా నేను ఒక ఆడియన్స్ లాగా వింటే తమనన్న సూపర్ కంపోజ్ చేస్తాడు. మాస్టరింగ్, మిక్సింగ్ థియేటర్లో విన్నప్పుడు ఎందుకు అలా ఉంటుందో నాకు అర్థం కాదు. అది థియేటర్ ప్రాబ్లమ్ అని నేను చూసిన నెక్సెస్ మాల్, పీవీఆర్ నెక్సెస్ మాల్. మరి థియేటర్ ప్రాబ్లమా ఏంటో అర్థం కాదు. కానీ ఇందాక రిలీజ్ చేశారు, అదేంటో అసలు 5 hours ఎగ్గో జాతిని అనో పాట రిలీజ్ చేశారు. అది ఎప్పుడు రిలీజ్ చేయాలి తెలుసా? నెల ముందు రిలీజ్ చేయాల్సిన పాట అది. బ్యూటిఫుల్ ఉంది సాంగ్, బ్యూటిఫుల్ ఉంది, 4 minutes సాంగ్. అసలు అది రిలీజ్ చేయకుండా అది ఇంకోటి అర్థం కాలే. అది ఫస్ట్ హాఫ్లో ఫైట్స్కి వస్తుంది, ఎక్సలెంట్ మ్యూజిక్, మాస్టరింగ్ పాయే ఏంటో. క్లైమాక్స్లో మళ్ళీ మ్యూజిక్. అసలు సినిమాలో మొత్తం తమనన్న మాత్రం వెరీ గుడ్ డ్యూటీ, లవ్డ్ హిస్ వర్క్. బట్ మిక్స్ మాస్టరింగ్ అంటే నీకు అది ఉంటే చూడు, కిక్, అబ్బా తమను కుమ్మేసాడు రా అనిపించేది కాస్త బాగా కొట్టాడు, కానీ ఎందుకు సరిగా ఎక్కలేదు, వినిపించట్లేదు అన్న జోన్లోకి వెళ్ళింది. అండ్ ముగ్గురు హీరోయిన్లు చుట్టూ రాసుకున్న కామెడీ ఒక్క చోట కూడా వర్కౌట్ అవ్వలేదు నాకు. 2-3 చోట్ల డైలాగ్స్కి, ప్రభాస్ అన్న యాంటిక్స్కి నవ్వాను తప్ప అదర్ దెన్ దట్ నాకు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అసలు లవ్ ట్రాక్ ఆర్ లైక్ దట్ రొమాన్స్ ట్రాక్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు నాకు. సో ఓవరాల్గా చెప్పాలంటే 2.5 hours నువ్వు పడుకోబెట్టి లాస్ట్ అరగంట నువ్వు ఎంత లేపినా సరే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బొంబాయి. సో వెరీ వెరీ డిసప్పాయింటెడ్. లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను నేను సినిమాకి, అయినా సరే డిసప్పాయింట్ అయ్యా. ఐ హోప్ ఫస్ట్ డే ఫస్ట్ షోలు చూసే ఫ్యాన్స్ అన్నా సరే, ఈ ఫ్యాన్స్కి అర్థం అవ్వాలో లేకపోతే మేకర్స్కి అర్థం అవ్వాలి, ఈ సిస్టంలో ఎవరికి అర్థం అవ్వాలో నాకు తెలియదు. కానీ ఈ ఇబ్బందులు అయితే ఎవరో పడకూడదబ్బా. హ్యాపీగా సినిమా అంటే పండగ, ఒక స్టార్ సినిమా సంవత్సరానికి ఒకసారి రావడమే గొప్ప. అవి ఎంజాయ్ చేస్తూ జనాలు హ్యాపీగా చూడాలి. కానీ ఇలా ఇబ్బంది పడుతూ లైక్ తోసుకుంటూ దెబ్బలు తింటూ అటు నుంచి ఆ థియేటర్లో ఉందా, ఈ థియేటర్లో ఉందా, అసలు ఉంటుందా లేదా అన్ని ఇబ్బందులు పడుతూ అయితే సినిమాలు చూడకూడదు. సో చాలా రోజుల తర్వాత డార్లింగ్ ఫన్ చేశాడు, ఈజ్తో కామెడీ చేశాడు, కలర్ బట్టలు వేసాడు. బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఎ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ పర్సనల్లీ. మీకేమనిపిస్తుందో నాకు తెలీదు, మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకోటి నేను చెప్తున్నా, దిస్ ఈజ్ ప్యూర్లీ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేనేం ఎక్స్పీరియన్స్ చేశానని. అందరికీ అలాగే ఉంటుందా అంటే నాకు తెలియదు. మరి నాకు ఇది అనిపించింది, నాకు అనిపించిందే చెప్తున్నా. ఇంకా మీకేమనిపించిందో మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. అంతకుమించి నేనేం చెప్పాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ ది వీడియో టిల్ నౌ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో ఇంకా మూవీస్ ఏమైనా ఉంటే అవి కవర్ చేయడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.